ఇప్పుడు 'అంగ్రేజ్' సినిమాలో ఒకటి ఉంటది చూడు. లోపల వాళ్ళ భార్య బాగా పొట్టు పొట్టు కొడితే, వాడు బయటకొచ్చి గ్యాంగ్ తోటి మాత్రం గ్యాంగ్ లీడర్ లెక్కనే మాట్లాడి "వస్తున్నా పొండ్రా" అని అంటాడు. ఏమైతుందంటే, "ఏం లేదు లోపల సంగతి చూస్తున్నా" అంటాడు. వెనక్కి మళ్ళీ పోతే ఈయన బనీన్ మొత్తం చినిగిపోయి ఉంటది. చీపురు పుల్లలు మొత్తం వానికే ఉంటాయి. అంటే ఎవరు ఎవరిని కొడుతున్నట్టు అనేటటువంటిది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసుల యొక్క విచారణకు పోయేసేసి పోలీసోళ్ళనే ప్రశ్నించినా అనంటే నమ్మేటంత అమాయకులు తెలంగాణ ప్రజలని నేనైతే ఏమనుకోను. ఈ యొక్క అబద్ధాలను తట్టుకోలేకనే మరి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు నిన్న ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఏమేం కారణాలని చెప్పుకొని వచ్చిండు. తర్వాత ఎట్లా సమయం అవుతుంది అని అన్నాడు. తర్వాత పిలవంగానే రావాలి అనగానే వస్తా సార్ అని ఎట్లా ఒప్పుకొని వచ్చిండు అనేటటువంటిది. సో మేకపోతు గాంభీర్యాలు ప్రజలకు అబద్ధాలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి పాపం ఏదో ప్రయత్నాలు హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కానీ మీరు చేసినటువంటి పాపాలు మిమ్మల్ని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారులని పప్పెట్స్ లెక్క వాడుకొని వ్యక్తుల యొక్క గోప్యతని హరించుకుంటా మీ యొక్క రాజకీయ క్రీడలు ఏవైతే జరిపిరో అది తెలంగాణ జాతి అనేది మెచ్చేటటువంటిది కాదు. తెలంగాణకు ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. ఎవడన్నా ఒక మాట అంటేనే తట్టుకోలేనటువంటి వాడు ఇంకోటి ఎవడన్నా మన బాత్రూమ్లకో బెడ్రూమ్లకో ఇండ్లకో ఇంటి సంసారాలకో కెమెరాలు పెట్టి చూస్తుండ్రో లేకపోతే ఫోన్లు పెట్టి ఇంటుర్రు అంటే ఒప్పుకుంటారా? సో అట్లాంటి దాష్టికాలకు పాల్పడ్డటువంటి హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ కానీ వాళ్ళ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ ఎవ్వరున్నా సరే బాధ్యులైనటువంటి వ్యక్తులని విచారణకి పిలుస్తారు. ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తారు.